ఓం నమ శివాయ. సంపూర్ణ శ్రీ శివ మహాపురాణం. శివుడు మాయ రూపమున పార్వతిని పరీక్షించుట. తానెంతగా తపించినా ఆ శివుడు అనుగ్రహించి సాక్షాత్కరించకపోవడం వలన పార్వతి రవ్వంత నిరాశకు గురి అయ్యింది. తన జన్మ వృధా అనుకుంది. తక్షణమే చెలికత్తెల చేత చితిని ఏర్పరచు చేసుకుంది. ఆత్మాహుతికి నిశ్చయించుకుని అగ్ని ప్రవేశం చేయబోతుండగా సరిగా సమయానికి వచ్చాడు మాయాబ్రాహ్మణ వేషధారి అయిన భవుడు. అగ్నిగుండం వైపు అడుగు వేయబోతున్న అపర్ణ ఆ మాయా విప్ర వేషధారిని చూసి ఆగింది. పాద్యాదులిచ్చి ఆయనను సత్కరించింది. దివ్య తేజస్సుతో అలరారుతున్నారు మీరు. మీ రాకతో ఆవిడ అడవంతా దేదీప్యమయమైపోయింది. తమరెవరో తెలుసుకోగోరుతున్నాను అంది. పరోపకారమే ధ్యేయంగా గల తపస్సుని నేను. సర్వత్రా స్వేచ్ఛగా సంచారం చేస్తూ ఉంటాను. మరి నువ్వెవరవు? నీ పుట్టుకతో ఏ వంశాన్ని పునీతం చేశావు? ఏ కోరికతో ఇంత అసాధ్యమైన తపస్సు చేస్తున్నావు అని అడిగాడు విప్రుడు. అయ్యా, నేను హిమవత్సు పుత్రికను, హైమావతిని అంటూ తన సంగతులన్నీ పోసగుచ్చినట్లు చెప్పింది పార్వతి. చివరిగా ఇంత తపస్సు చేసి కూడా ఈశ్వర సాక్షాత్కారం కాలేదు. బ్రతుకు మీద విరక్తి కలిగింది. అగ్ని ప్రవేశం చేయబోతుండగా వచ్చారు మీరు. అతిథి మర్యాదలు చేయడం విధి గనక నిన్ను గౌరవించేందుకు ఆగాను. సెలవు అని చెప్పి 4 అడుగుల్లో వెళ్ళి అగ్నిగుండంలో ప్రవేశించింది. కానీ అగ్నిశ్రీ గంధంలా శీతలమైపోయాడు. చెక్కు చెదరలేదా సర్వాణి ఆశ్చర్యపోయింది. ఆమె ఆశ్చర్య లావణ్యాన్ని అవలోకిస్తూనే వృద్ధుడు, అగ్ని నిన్ను కాల్చలేకపోయే, ఆ హరుడు దిగిరాకపోయే, చూస్తే జాలి వేస్తోంది. అందువల్ల నీకు కొన్ని హితవాక్యాలు చెప్పాలనుకుంటున్నాను. నువ్వు శివుని మర్చిపో. తలకు మాసినవాడా శివుడు. జడలు కట్టుకు తిరుగుతాడు జడుడు. పూలితోలు ఏనుగుతోలు ఆయన బట్టలు. పుర్రెలు ఎముకలు పాములు ఆయన నగలు. నిత్య శ్మశాని సంచారి విషకంఠుడు, విరూపాక్షుడు, విధ్వంసకారుడు, తరచు దిగంబరుడు, నిత్య భైరాగి ఆయన. అతగాణ్ణి మర్చిపోయి నిన్ను సుఖపెట్టగలవాణ్ణి వేరే ఎవరైనా కట్టుకో అని సలహా ఇచ్చాడు. రుసరుసలాడుతూ చూసింది పార్వతి ఆ మాయావిని. నువ్వెవడవో మాయ, బ్రాహ్మణుడిలా ఉన్నావు. ఇలా శివనింద చేసే నిన్ను అనవసరంగా గౌరవించాను. శివద్వేషి యొక్క ముఖం చూసినా సరే సచేల స్నానం చేయాలని శాస్త్రం చెబుతోంది. నువ్వు ఎంతసేపు నిలిచిన ఈ తావులో తపస్సు చేయడం కూడా తప్పే అవుతుంది. నేనిప్పుడే మరో స్థలానికి మారిపోతాను అంటూ ఆవేశం అంబిక ప్రయాణం కావడంతోనే బ్రాహ్మణ రూపాన్ని తిరస్కరించి పురస్కారపూర్వకంగా పార్వతి మనోమయమైన రూపంతో నిలిచాడు శివుడు. ఆయనను చూస్తేనే ఆవేశమంతా చప్పున చల్లారిపోయింది అమ్మవారికి. పైపచ్చు బోలెడంత సిగ్గుపడిపోయింది. ఆమెను సిగ్గును చూసి చెలికత్తలంతా బుగ్గలు నొక్కుకున్నారు. పురుషోత్తముణ్ణి సిగ్గులతోనే పూజించిందా తల్లి. ముసిముసి నవ్వులు నవ్వుకున్నాడు ముక్కంటి. అనంతరం మెల్లగా, దేవి, సర్వస్వతంత్రుణ్ణి నేను. నీ ఒక్కదాని విషయంలో మాత్రం పరతంత్రునైపోయాను. నిన్ను నా అర్ధాంగిగా స్వీకరిస్తున్నాను, సరేనా అన్నాడు. ఆ మాటలు వింటూనే పార్వతి, మహాభాగ్యం స్వామి, కానీ లోకాచారరీత్యా మీరు నా తండ్రి అయిన హిమవంతుడిని కలిసి నన్ను కోరి పరిగ్రహించండి అని కోరింది. మరింత మృదువుగా నవ్వాడు మృడుడు. నవ్వి, సర్వేషామపి భూతానా మహామాత్మా సుమధ్యమే నిర్వికారి నిరీహాచ భక్తై సోపాత్య విగ్రహ. చక్కటి నడుము కలదాన, జీవకోటి సమస్తాన అంతరాత్మగా ఉన్న వాడిని నేనే. నిర్వికారుణ్ణి నిరీహారుణ్ణి అయిన నేను భక్తుల ఇష్టసిద్ధికై ఆపాదించబడిన మూర్తిత్వంతో మసలుతున్నాను. సర్వనియామకుడైన నేను పరుల కడకు ఎలా రాగలను? నా విభూతితోనే మిళితమైన విశ్వంలోనూ నేను మళ్ళా గుణకార్య భేదన ఇరువురిగా ప్రాదుర్భవించగానే సరే, ఒకటైన మనం రెండుగా సంభాషించుకోవడం దేనికి?
నేనెలా ప్రవర్తించడం నీకు ఆనందమో అది చెప్పు అన్నాడు. హిమవంతుణ్ణి చేరి నన్ను యాచించు, జగద్వాపారార్థం కళ్యాణలీల ప్రదర్శించి లోక కళ్యాణాన్ని అనుగ్రహించు అన్నారు అమ్మవారు. అలాగే కాని అన్నారు ఆయన. అంతర్హితుడైపోయాడు. పితృగృహోన్ముఖ అయినది ఆ అవిభక్త శైవం అపర్ణ. శివుడు నర్తక వేషం దాల్చాడట. పార్వతి కోసం హిమవంతుడిని యాచిస్తానన్నాడు కదా శివుడు. అందుకని ఒకానొక నర్తకుడి వేషంలో హిమవంతుడి నగరానికి చేరాడు. ఎడం చేత్తు కొమ్ము బోరా పట్టుకున్నాడు, కుడి చేత్తు డమరకం మ్రోగిస్తున్నాడు, వెన్నున బొంత కట్టుకున్నాడు, వంటికి ఎర్రటి బట్టలు చుట్టుకున్నాడు. ఆ కొమ్ముబోరా వాయిస్తూ ఈ డమరకం మ్రోగిస్తూ చిత్ర విచిత్రంగా నర్తించసాగాడు. ఆ నర్తకుడిలో నర్తకుడి రూపం తోచి పార్వతి మోహ విషమై మూర్ఛపోయింది. నర్తకుడి నటన కౌశల్యాన్ని మేనకాదిదేవి మెచ్చుకుంది. అనేక రత్నాలతో కూడిన పళ్ళెరాన్ని బహుకరించింది. ఆ నటుడది అంటుకోలేదు. నాకు ఈ రత్నాలొద్దు, కన్యారత్నమైన కాత్యాయనే కావాలన్నాడు. అలిగింది మేనక. అవతలకి పొమ్మంది నటుణ్ణి. గంగా స్థానం నుంచి అప్పుడే వచ్చాడు హిమవంతుడు. శివుడతడికి లీల చూపాలనుకున్నాడు. విధి, విష్ణు, వివస్వాదాది రూపాలని, చతుర్థ పురుషాకృతి అయిన శివరూపాన్ని కూడా కనపరిచాడు. నీ నాట్యం బాగుంది, గారడి బాగుంది, అంత మాత్రాన నా కూతుర్నిచ్చేది మాత్రం లేదు. నా కూతురు కేవలం శివుడికే దత్తం అనేశాడు గిరిరాజు. వెళ్ళిపోయాడు విశ్వంభరుడు. ఆయన వెళ్ళిపోయాక అనుక్షణం ఏదో వెలితిగా అనిపించసాగింది వారికి. ఆలోచించగా ఆ నర్తకుడే శివుడని స్మరించింది. అయ్యో, ఆయన వచ్చి అమ్మాయిని అడిగితే కాదనేశామే, అల్లుడు గారు అలుగుతారే ఏమో అని ఆందోళన పడసాగారు. ఏది ఏమైనా సరే తమ కూతుర్ని మాత్రం శివుడికే కన్యాదానం చేయాలని పునర్నిశ్చయించుకున్నాడు. అదే దీక్షగా ఉండిపోయాడు హిమవంతుడు. తనకి వరం ఇచ్చాడు గనక తప్పనిసరిగా తనను మనువాడతాననే నమ్మకంతో ధైర్యంగా ఉంది పార్వతీదేవి. అమ్మవారి దీక్ష ఆనందమే కాని కన్యాదానం విషయంలో హిమవంతుడి దీక్ష దేవతలకి కొంచెం చిక్కు తెచ్చేదిగా అయ్యింది. అంత పట్టుదలగా అమ్మవారిని శివుడికి కన్యాదానం చేసినట్లయితే హిమవంతుడు సద్యోముక్తిని పొందేస్తాడు. అంటే పురుష రూపంతో పాటు పర్వత రూపం కూడా పత్తా లేకుండా పోతుంది. అప్పుడు భూమి యొక్క తుల్యత, బ్యాలెన్స్ దెబ్బతినేస్తుంది. హిమవత్ పర్వతాలు లేకుండా భూగోళం ఎలా తుల్య వ్యవస్థని పొందగలదు? పోనీ విశాలమైన భూమి పొందేందే అనుకుందాం. ఈ మెగర్లే కనుక ఉత్తర సరిహద్దులు కాకపోతే భరతవర్షం గతేమైపోవాలి? కర్మభూమి, పుణ్యభూమిగా కీర్తించబడ్డ లోకానికి మధ్య సంబంధ బాంధవ్యాలన్నీ సర్వనాశనం అయిపోయినట్లే కదా. అదంతా అలా ఉంచిన రత్నాల గుట్ట కదా హిమాలయం. ఆ హిమాలయం కూడా కైవల్యానికి వెళ్ళిందిరా అంటే రత్నం సంపదంతా మళ్ళా ఎప్పుడో ప్రళయం వచ్చి సృష్టి ఆరంభం అయ్యేదాకా బయటపడదు. కాబట్టి హిమవంతుడు కన్యాదానం చేసినా అది ఏకాగ్ర చిత్తంతోనే చేయాలి అని నిర్ణయించుకున్నారు దేవతలు. వెంటనే బృహస్పతి దగ్గరకు వెళ్ళారు. శివానింద వాక్య ప్రసంగంతో హిమవంతుడి మనసు వికలం చేయమని కోరారు. ప్రాణం పోయినా శివనింద చేయను నేనన్నాడు బృహస్పతి. బ్రహ్మని ఆశ్రయించమని సలహా ఇచ్చాడు. బ్రహ్మను చేరారు. బృందారకులు తమ ఆలోచన చెప్పారు. నవ్వాడు విరించి. కొడుకు బాగుండాలి, కోడలు ఏదో అయిపోవాలి అన్న సామెతగా ఉంది మీ ఆలోచన. నేను శివనింద చేస్తానని ఎలా ఊహించారు? శివనింద చేయడం శివుడికే సాధ్యం. ఆయనే తిట్టుకుంటే ఏ గొడవ ఉండదు. కనుక వెళ్ళి ఉన్న కష్టం ఏమిటో ఆయనకే చెప్పుకోండి అన్నాడు. బ్రహ్మతో సహా కైలాసం చేరారు దేవతలు. కష్టమేమిటో కపర్దకి విన్నవించుకున్నారు త్రివిష్ణువులు. శివుడి చిరునవ్వు నవ్వి, సరే మీరు వెళ్ళిపోండి అన్నాడు. శివుడు వైష్ణవ వేషంలో హిమవంతుని కలియుట. దేవతలు వెళ్ళగానే శివుడు హిమవన్నగరం చేరాడు. దండ ఛత్రాలు ధరించాడు. పులితోలు వదిలేసి పీతాంబరం కట్టుకున్నాడు.
నిటలాన తిలకం దిద్దుకున్నాడు. మెడలో శాలిగ్రామం ధరించాడు. హరినామస్మరణ చేసుకుంటూ వచ్చాడు. బుద్ధివంతుడైన గిరిరాజు ఆ మాయావైష్ణవుని గౌరవించి కుశల ప్రశ్నాధికాలు జరిపాడు. తదుపరి ఆ వైష్ణవవేషి అయిన విఘ్నేశ్వరుడు ఇలా చెప్పాడు: 10 మందికి మంచి జరగాలనే తపనతో ఉండేవాణ్ణి నేను. నువ్వు నీ కూతురైన పార్వతిని ఆ ఈశ్వరుడికిచ్చి పెళ్లి చెయ్యాలనే తలంపుతో ఉన్నావుగా తెలిసింది. నీకో 4 మంచి ముక్కలు చెప్పి పోదామని వచ్చాను. నీకు ఆ శివుడి గురించి పూర్తిగా తెలిసినట్లు లేదు. అతను వట్టి నిరాశ్రయుడు, ఎవరితోనూ కలుపుగోలుతనం లేని నిస్సంగుడు, సౌందర్యాది గుణాలు లేవు, శ్మశానవాసి, దిగంబరుడు, నాగభూషణుడు, కులగోత్రాలు లేనివాడు, శృంగార విహారాలు అవి ఎరుగనివాడు, బూడిద రాసుకుంటుంటాడు, శుద్ధభావంతో ఉంటాడు. ఇంత వయస్సు అని చెప్పడానికి వీల్లేనంత వృద్ధుడు, జటాధారి, నిత్యయోగి, భిక్షాటనాపరుడును, వేదమార్గ తిరస్కారి. ఇది ఆయన రూపం. టూకీగా చెప్పాను నీకు. ఇటువంటి వాడికి పిల్లనివ్వడం ఎంతవరకు సబబో బాగా ఆలోచించుకో. అతనికి హితవు చెప్పడానికి బంధువులు వాళ్ళు ఎవరూ లేరు. నీకు అగణిత బంధుం, పురోహిత, మిత్ర కోటులున్నాయి. అందరికీ తోటి ఆలోచించి మరీ రంగంలోనికి దిగు. ముందుగా పిల్లని కన్న తల్లి, సాక్షాత్తు నీ జీవన భాగస్వామిని అయిన మేనకతోటి, ఆమె తరపు వాళ్ళతోటి కూడా సంప్రదించు. రత్నాల రాసులున్న వాడిని నువ్వు. చిల్ల పెంకు ఆస్తి కానీ సంపాదన కానీ ఏమీ లేనివాడు శివుడు. ఇక నీ ఇష్టం మరి అంటూ కవి అయిన శివుడు శబ్దజాలం చేసి చక్కాపోయాడు. హిమవంతుడు ఆలోచనలో పడ్డాడు. మేనకాదేవి ఆవేదనలో పడిపోయింది. 6 నూరైన తన కన్న కూతురిని ఆ భిక్షకుడికి ఇవ్వనంది. ఓ పతిదేవ, ఒకవేళ మీరు నా మాట కాదని పార్వతి నా పనికి మాలిన వాడికి ఇచ్చి చేసేలా ఉంటే నేను విషం త్రాగి చచ్చిపోతాను, లేదా ఇల్లుదిలి పెట్టి వెళ్ళిపోతాను. నా కూతుర్ని తగిలించుకుని అడవుల పుట్టకపోతాను, లేదంటే సముద్రంలో దూకుతాను. అంతేగాని ఆ శివుణ్ణి మాత్రం అల్లుణ్ణి చేసుకోను అని తెగేసి చెప్పేసింది. మెడలోని విలువైన హారాలను తెంపి పోగులు పోసింది. కోపగృహానికి వెళ్ళిపోయింది. పార్వతిని శివుడికే కన్యాదానం చేయాలనే దీక్షలో ఉన్న హిమవంతుడి మనసు చెలించింది. సప్త ఋషులు హిమవంతుడితో సంప్రదించుట. దేవకార్యాన్ని నిర్వర్తించిన తదుపరి కైలాసం చేరి సప్త ఋషుల్ని స్మరించాడు. శివుడు నమశబ్దాలతో ఆయన ముందు మోకరిల్లారు సప్త ఋషులు. జరిగినదంతా వారికి చెప్పాడు శివుడు. దేవతల హితవు కోసం నేను చేయవలసింది నేను చేశాను. జగత్తిత్తాన్ని కోరి మీరు చేయవలసింది మీరు చేయండి అని ఆజ్ఞాపించాడు. తక్షణమే హిమవంతుడి నగరమైన ఓషధీ ప్రస్థానానికి తరలి వెళ్ళిందా తాపసీ సప్తకం. అరుంధతి సమేతంగా అరుదించిన ఋషిమండలాల్ని ఆదరించాడు తహిన గిరీంద్రుడు. శివపార్వతుల కళ్యాణ విషయమై కదిపాడు వాళ్ళు. కొండరాజు కొంచెం సేపు నీళ్లు నమిలాడు. చివరగా మేనక మనసు పాడైంది. ఇటువంటి కార్యాలలో ఆడవాళ్ళదే కదా అగ్రస్థానం, ఆమెను అంగీకరింపచేయండి అని కోరాడు. త్రిలోక వంధ్యా పావన చరిత్ర అయిన అరుంధతి మేనక చెంతకు చేరింది. సప్త ఋషులు శైలేంద్రుడికి హితబోధ చేయసాగారు. అంతా విన్న హిమాలయుడు చేతులు జోడించి, మీరు ఎన్నైనా చెప్పండి, ఆడపిల్లని కన్నవాళ్ళు తమ బిడ్డని తమ కన్నా పెద్దింటికి పంపాలని అనుకుంటారు. పోనీ సమస్తులకైనా ఇవ్వచ్చు, కానీ బొత్తికాయల రూప వయో గుణాదులు లేని వాడికి ఇవ్వమనడం ఏపాటి న్యాయమో ఆలోచించండి. రేపు అమ్మాయి కాపరానికి వెళ్ళాక పిల్ల అక్కడ సుఖపడాలి కదా. అందుకు తగ్గ ఆదాయం ఆస్తి ఏమైనా ఉన్నాయా ఆయనకి? మీ మాట కాదనడం లేదు సుమా. మీరెలా చెబితే అలాగే చేస్తాను. ఎటొచ్చి పిల్లనిచ్చే విషయంలో పెద్దల మాట వినడం తప్ప మనస్ఫూర్తిగా ఇవ్వలేను అన్నాడు. నవ్వుకొన్నారు ఋషులు. సహబాషోయి హిమవంత, చివరికి నువ్వు శివుడి ఐశ్వర్యాన్ని శంకించే స్థాయికి వచ్చావన్నమాట. కేవోదశ శంకరో దుఃఖీ కుబేరో యస్య కింకర. సర్వసంపదలకి సార్వభౌముడైన కుబేరుడంతటి వాడు ఏ శివుడి ముందు పాలికాపై పడుకుంటాడో ఆ శివుణ్ణి దరిద్రుడనుకోవటం సరే వదిలే. నువ్వు
అవునన్నా కాదన్నా ఆ పార్వతమ్మ ఎటూ ఆయన దగ్గరికే చేరుతుంది. ఆవిడెటూ ఆయన సొత్తే. నువ్వు కన్యాదానం చేస్తావన్న పేరే తప్ప ఆయన పొందదలుచుకున్న దానిని ఎవడాపగలడయ్యా అన్నాడు. హిమవంతుడు వారి హిమబోధలతో ఇబ్బంది పెట్టాడు. గమనించాడు వశిష్ఠుడు. మృదువుగా చెప్పసాగాడు. కొండరాజా, ఆడపిల్లను కన్నవాళ్ళకి ఇటువంటి ఇరుకులు పరిస్థితులు రావడం సహజమేనయ్యా. ఇవాళే నువ్వి కాదు, ఒకప్పుడు అరణ్యుడింతటి వాడు కూడా నీలాగే సందిగ్ధ పరిస్థితిలో పడ్డాడు. అది విని అరణ్యుడి కథ చెప్పమని కోరాడు వశిష్ఠుడు. చెప్పసాగాడు. అరణ్యుని కథ. ఈ కాలంలో కొండల గండవిగా నువ్వెంత వాడివో ఆ రోజులలో అరణ్యుడు కూడా అంతటివాడు. 14వ మనువైన ఇంద్ర సావర్ణి వంశంలో మందరాణ్యుడనే రాజుకు కుమారుడిగా పుట్టాడు. 7 ద్వీపాలని ఏకఛత్రాధిపత్యంగా పరిపాలించాడు. భృగు మహర్షిని పురోహితుడిగా ఉంచుకుని 100 యజ్ఞాలు చేశాడు. దేవతలంతా వచ్చి ఇంద్ర పదవిని స్వీకరించమని వాళ్ళను వాళ్ళుగా కోరినా సరే అంగీకరించలేదు అరణ్యుడు. అతనికి 5గురు భార్యలు, 10 మంది కొడుకులు, ఒక్కగానొక్కతే కూతురు. ఆనాటి అందగత్తె అందరినీ క్రిందు చేసే పని ఆ సౌందర్యవతి పద్మనే పేరుతో విరాజిల్లినది. యుక్త వయస్సురాలై రాజలోకం మొత్తాన్ని మోహంలో పడేస్తోంది. అలా ఉండగా పిప్పలాదుడనే ఋషి ఉండేవాడు. విధివశాన గంధర్వుల కామకలాపాలు తిలకించి కాముకుడై గృహస్థాశ్రమలాసుడై తగిన కన్య కోసం వెతకసాగాడు. ఒకనాడు పుష్పభద్రా నదిలో స్నానార్థం వెళ్ళిన పిప్పలాదుడు ఆ పద్మను చూసి మనసు పారేసుకున్నాడు. సరాసరి మహారాజు దగ్గరికి వెళ్ళి, నీ కూతురు పద్మను నాకిచ్చి పెండ్లి చెయ్యవయ్యా అన్నాడు. తుళ్ళిపడ్డాడు అరణ్యుడు. శివాజ్ఞ వలనే బ్రాహ్మణాజ్ఞ కూడా శిరోధార్యం కదా భూపతులకి. కానీ వయసైపోయిన వాడికి, ఆస్తిపాస్తి లేని వాడికి, ముక్కు మూసుకో కూర్చోవడం తప్ప ముద్దు ముచ్చట ఎరిగిన వాడికి పద్మ వంటి వయోరూప గుణ లావణ్యవతి అయిన పిల్లనివ్వడం అంటే కష్టంగానే ఉంటుంది కదా. అదే మదనపడ్డాడు అరణ్యుడు. మౌనంగా ఉండిపోయాడు. పిప్పలాదుడు ఊరుకోలేదు. తనకు కన్యాదానం చేయని పక్షంలో రాజ్యం అంతా సర్వనాశనం చేస్తానన్నాడు. అదో భయం. అటు అంతఃపురంలో చూస్తే రాణులంతా ఘోడు ఘోడుమని వినిపిస్తున్నారు. డబ్బు దస్కం ఎవడికి కావాలి? ఆశ్రమంలో ఉన్న అంతఃపురంలో ఉన్న ఆరోగ్యంగా యవ్వనంతో ఉండి పిల్ల యవ్వనం వృధా కాకుండా ఆమెను సుఖపెట్టాలి కదా. ఆ అవకాశం ఈ ముసలివాడికి లేదు కదా అని వాపోయారు రాణులు. గురు, వృద్ధ, బంధు, పురోహిత, బ్రాహ్మణులందరినీ పిలిచాడు అరణ్యుడు. కర్తవ్యాన్ని ఉపదేశించమన్నాడు. అయ్యా, చిన్న చితుకు రాజ్యం కాదు నీది. 7 దీవుల ప్రాణకోటి నీ రాజ్యం. అంచేత ఒక్క కూతురు సుఖం కోసం ఎందరినీ బలి చేయడం కన్నా ఎంతమంది కోసం ఆ ఒక్క పిల్లని కన్యాదానం చేయడమే మంచిది. కోరి వచ్చాడు కాబట్టి సుఖం సంగతి ఎలా ఉన్నా అమ్మాయిని ఎక్కువగా కనిపెట్టడనిపిస్తోంది, కష్టపెట్టడనిపిస్తోంది. నువ్వు రాజువు కనుక తుది నిర్ణయం నీ ఇష్టం అని చెప్పారు వాళ్ళు. హిమవంత, అరణ్యుడు కూడా నీకు మళ్ళీనే బుద్ధివంతుడు, యోగ్యుడును. పెద్దల హితవు విన్నాడు. కూతుర్ని సర్వాలంకార భూషితురాలని చేసి అప్పటికప్పుడే ఆ పిప్పలాదుడికి కన్యాదానం చేశాడు. రాజ్యం సుఖపడింది. 7 దీవుల ప్రజలు ఆపద నుంచి బయటపడ్డారు. ఇది విషయం అని వశిష్ఠులు ఆపాడు. హిమవంతుడేమీ తక్కువవాడు కాదు కదా. అందుకని మరింత వినయంగా చేతులు జోడించి, చిత్తం, సత్యవాకులు మీరు. పిప్పలాదుడితో పెండ్లి అయ్యాక ఆ పిల్ల ఏమైందో ఏమిటో కూడా సెలవేయండి అన్నాడు. ముసిముసిలు నవ్వుకున్నాడు వశిష్ఠుడు. నీ ఉద్దేశం బోధపడింది. కానీ నువ్వు అనుకున్నట్లు ఆ పిల్లేమీ ఇబ్బందులు పడలేదు లేవయ్యా అంటూ పద్మావతిని గురించి ప్రవశించసాగాడు. ఈరోజు పురాణం సంపూర్ణం.